దేవుని బిడ్డలారా, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క సమయమందు దేవుని యొక్క మాటలు చదువుదాము. దేవుని వాక్యంలో నుండి గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను. దేవుని వాక్యం చెప్తుంది మోసపోకుడి అని. అంటే మీరు మోసపోవద్దని దేవుడు తన పిల్లలతో చెప్తూ ఉన్నాడు. మోసపోయే అవకాశం ఉంది కాబట్టి దేవుడు అలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే అంటున్నాడు, దేవుడు వెక్కిరింపబడడు. వెక్కిరింపబడటం అంటే అపహాస్యం చేయబడటం, ఎగతాళి చేయబడటం. ఎందుకు దేవుడు అపహాస్యం చేయబడడు, ఎగతాళి చేయబడ్డని వాక్యం చెప్తుంది? ఎందుకంటే ఆయన మోసపోడు. మనము మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మోసపోయిన వారే ఎగతాళి చేయబడే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. అంటే మనము మామిడి విత్తనం విత్తితే మామిడికాయలు కోస్తాము, లేదా ముళ్ళ విత్తనాలు విత్తితే ముళ్ళకాయలే కోస్తాం. కాబట్టి విత్తిందే మనకు పంటగా వచ్చిద్ది. ఎవరు నేను విత్తనాలు విత్తుతాను, నేను మామిడికాయలను పంటగా కోస్తానంటే అది అతను అజ్ఞానం చేత మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. ఒకవేళ అలా ప్రయత్నం చేసినా అతను మోసపోతాడు, కానీ మామిడికాయలు కొయ్యలేడు కదా. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనము విత్తిందే కోసేవారుగా ఉంటాం. అనగా మనం ఈ లోకంలో ఎలా జీవిస్తా ముందుకు అడుగు వేస్తామో, మంచి ప్రవర్తన కలిగి యథార్థంగా జీవిస్తే మంచి మేలును మన జీవితంలో పొందుతాము. ఒకవేళ చెడు ప్రవర్తన కలిగి చెడుగా మనం జీవిస్తే మన జీవితంలో నాశనమును అనేది పంటగా మనం పొందుతాం. అందుకే ప్రభు ఈ యొక్క గలతీ పత్రికలు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఒక సంగతి చూద్దాము. యోధా రాసిన పత్రిక 7వ వచనంలో ఉన్న వాక్యం చదువుదాం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ పట్లనున్న పట్టణములను వీరి వల్లనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడును. ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది, సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఆ పట్టణపు చుట్టుపక్కల ఉన్న పట్టణాలు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేయుచున్నారు. ఎప్పుడైతే వారు వ్యభిచారం చేయుచున్నారో బైబిల్ చెబుతుంది పరశరీరానుసారులుగా ఉన్నారు. అంటే భర్త భార్యను విడిచి వేరొక స్త్రీని ఆశించి ఆమెతో పాపం చేయటం, పురుషులు కలిసి పాపం చేయటం, ఇలా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. అందువల్ల దేవుడు నిత్యాగ్ని దండనకు వారిని అప్పగించాడని బైబిల్ చెప్తుంది. అంటే నిత్యము అగ్ని చేత వారు కాల్చబడే స్థితికి దేవుడు అప్పగించాడు. అంటే వారి జీవితంలో వారు ఎలా ప్రవర్తించారు? చెడుగా ప్రవర్తించారు, దుర్మార్గంగా ప్రవర్తించారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. అది చెడ్డ జీవితం గనక దానికి ఫలితాన్ని వాళ్ళు నిత్యము అగ్నిలో వేదన పడే శిక్షను దేవుని ద్వారా పొందారు.
ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి నా జీవితంలో ఈరోజు నా ఇష్టానుసారంగా నేను బ్రతకచ్చు, ఏది చేసినా ఎవరు అడగరు అని నువ్వు అనుకున్నట్లయితే, ఎవరు ఏం చేయకపోయినా దేవుడు నీకు ఒకరోజు ఫలితం ఇస్తాడు. అదేమిటంటే, నువ్వు విత్తిందే ఒకరోజు కోస్తావు. మంచిదాన్ని విత్తితే మంచి ఫలితాన్ని నువ్వు దేవుని దగ్గర పొందుతావు. లేకపోతే చెడు విత్తితే దేవుని యొద్ద నుండి నాశనం అనే పంటను నువ్వు కోసి నిత్యము నాశనం అనుభవిస్తావు.